హైదరాబాద్లో సంచలనం సృష్టించిన కుకట్పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి బయటికి రావడం జరిగింది. నిన్న బాలిక పైన హత్య జరిగినటువంటి సందర్భంలో ఒకరోజు గడిచిన ఇంకా ఈ దుండగుడు ఎవరు, ఆ పాపను చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేటువంటి విషయాలు ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో అనేక ప్రశ్నలు కూడా అలాగే మిగిలిపోయాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. విస్తృతంగా అన్ని సీసీ కెమెరా ఫుటేజీలను, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజీలను కూడా జల్లెడపట్టారు. ఆ సమయంలో హత్య జరిగినటువంటి సమయంలో అంటే నిన్న ఉదయం స్కూలుకు పిల్లోడు వెళ్ళినటువంటి సందర్భం నుంచి మధ్యాహ్నం లంచ్ కోసం తన తండ్రి ఇంటికి వచ్చినటువంటి సమయం మధ్యలో ఉన్నటువంటి ఆ 4 గంటల సమయంలో ఏం జరిగింది, ఎవరెవరు ఆ పరిసర ప్రాంతాలకు వచ్చారు, ఆ ఇంటి పరిసరాలకి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అనేటువంటి వ్యక్తి అదే ఇంట్లో ఎక్కడైతే సహస్ర మర్డర్ జరిగిందో, హత్య జరిగిందో ఆ ఇంట్లో అదే బిల్డింగ్లో ఉంటున్నటువంటి టెనెంట్గా ఉంటున్నటువంటి ఇంకొక వ్యక్తి సంజయ్ అనేటువంటి వ్యక్తి అనుమానితుడిగా అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సహస్ర హత్య జరిగినటువంటి తర్వాత కూడా కొంతసేపు అక్కడక్కడే అతను తచ్చాడినట్టుగా సీసీ కెమెరాల్లో కనిపించిందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా, ఈ హత్యకు అతనికి ఏమైనా సంబంధం ఉందా, లేకుంటే అతని ఈ హత్య చేశాడా ఏంటనే దానికి సంబంధించి కూడా అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అనుమానితుడిగా తీసుకొని దీనికి సంబంధించి హత్య కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా పోలీసులు సంధిస్తున్నట్టుగా కనపడుతుంది. సో దీంతో సహస్ర హత్యకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే సంజయ్ అనుమానితుడిగా మాత్రమే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి నిజమైనటువంటి హంతకుడు, నిజమైనటువంటి దుండగుడు ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటన. పాప ఇంట్లో ఉన్నటువంటి 11 ఏళ్ల పాపను ఈ రకంగా హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృత్తిరీత్యా తమ పనుల్లో నిమగ్నమైపోయి ఇంకొక తమ్ముడు, ఆ పాపకు తమ్ముడు స్కూల్కి వెళ్ళి తనొక్కతే ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంట్లోకి చొరబడ్డటువంటి దుండగుడు ఆ పాప పైన తీవ్రమైనటువంటి కత్తిపోట్లు, తాజాగా తెలుస్తున్న అప్డేట్ ప్రకారం మెడపైన 20కి పైగా కత్తిపోట్లతోటి ఆ పాపను దారుణంగా హింసించి చంపేసినట్టుగా తెలుస్తుంది. మెడపైన అదేవిధంగా కడుపులో కత్తిపోట్లు, ఘోరమైనటువంటి కత్తిపోట్లు ఉన్నాయి. దారుణమైనటువంటి హింస తోటి ఆ పాపను చంపినట్టుగా కూడా ఈ యొక్క తాజా అప్డేట్ ద్వారా తెలుస్తుంది. ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏమైనా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా వారి తల్లిదండ్రులపైన, అలాంటి వ్యక్తి చంపారా, లేకుంటే ఏదైనా దుండగుడు పాప పైన అఘాయిత్యం చేయడానికి అక్కడికి వచ్చి దాన్ని ప్రతిఘటించడంతో ఆ పాప పూర్తిగా అలాంటి ప్రయత్నాన్ని పూర్తిగా ప్రతిఘటించడంతో ఆ వచ్చినటువంటి దుండగుడు ఆ పాపను ఈ రకంగా క్రూరంగా మారి హత్య చేశాడా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పాపకు సంబంధించి అత్యాచారం ఏది జరిగిందనేటువంటి నిర్ధారణ కానప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ యొక్క ప్రయత్నం జరిగి ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా ఎవరైనా యువకులు కొత్తగా అక్కడ తచ్చాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారినటువంటి సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి మరికొంత సేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే పోలీసులు ఇచ్చేటట్టుగా కనిపిస్తున్నారు. ఒక అనుమానితుని తీసుకున్నారు కాబట్టి తను కూడా పైన బిల్డింగ్లోనే టెనెంట్గా ఉంటున్నాడు కాబట్టి తన దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ హత్య చేసినా చేయకపోయినా అతను ఆ సమయంలోనే అక్కడే ఇంట్లో ఉన్నట్టుగానే కనపడుతుంది. కాబట్టి సహస్ర మర్డర్ అయిన తర్వాత కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరిగాడు కాబట్టి కనీసం ఇంకెవరైనా అనుమానితులు అక్కడ తిరిగినట్టు కనిపించిన, ఒకవేళ ఇతను చేయకపోతే ఎవరైనా ఆ సమయంలో అక్కడ కొత్త వ్యక్తులు కనిపించారనేటువంటి వివరాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ అనుమానితుని హత్య చేస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సహస్ర తల్లిదండ్రుల కన్నీటి పర్యాంతం అయితే ఇప్పుడు చెందుతున్నారు. వారందరూ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి విషాదంలో మునిగిపోయారు. అక్కడున్నటువంటి స్థానికులందరూ కూడా రోజు స్కూల్కి వెళ్ళేటువంటి పాప ఈ సమయానికి స్కూల్కి వెళ్తూ సరదాగా సాయంత్రం అక్కడ ఇంటి బయట అందరితో పాటు ఆడుకునేటువంటి సహస్ర ఇక లేదనేటువంటి విషయాన్ని అక్కడ స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రుల రోదనకైతే ఇక అంతే లేదని చెప్పొచ్చు. వారు బైక్ మెకానిక్గా పనిచేస్తున్నటువంటి తన తండ్రి అక్కడ మెకానిక్ పనులు చేసి మధ్యాహ్నం ఉదయం చూసి మెకానిక్ పనుల కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళి
మధ్యాహ్నం లంచ్ కోసమని తిరిగి లంచ్ బాక్స్ ఇవ్వడం కోసమని తిరిగి ఇంటికి వచ్చే లోపు ఆ ఇంట్లో చూసినటువంటి ఆ దృశ్యాన్ని ఆ తండ్రి ఇప్పటికీ ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. తన కూతురు అక్కడ నిర్జీవమై పడిపోయినటువంటి దృశ్యాలు, అత్యంత దారుణంగా ఒక దుండగుడు హత్య చేసినటువంటి ఆనవాలను చూసినటువంటి తండ్రి రోదనలు మిన్నంటిపోయాయి. ఏదేమైనా కూడా తాజాగా ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతని నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది, ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తులో ఇంకా ఎంతమంది దుండగులు ఉన్నారు, ఒకటే దుండగుడు హత్యకు పాల్పడ్డారా, ఇంకెక్కువ మొత్తంలో ఉన్నారా, ఎందుకు ఈ హత్య జరిగిందనేటువంటి పూర్తి వివరాలు కూడా అయితే మరి కాసేపట్లోనే వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.